చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కొన్ని అరాచకాలు, ప్రైవేట్ ఆస్తులు కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లిటిగేషన్ ఉన్నా, లీగల్ సమస్య ఉన్నా రిజిస్ట్రార్ను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి, ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎక్కడ కూడా లేఅవుట్లు అధికారికంగా లేఅవుట్లు తీసుకోకుండా భూమి మీదనే గీతలు గీసి అమ్మారు. వాళ్ళందరూ ఈరోజు దానికి రోడ్లు లేవు, కాలువలు లేవు, డ్రైనేజ్ లేదు, మంచినీటి సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూపించలా, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు అమ్మినటువంటి వాళ్లకు వాళ్ళు దొరకకుండా అయిపోయారు. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు రోడ్లు ఇవ్వమని, కాలువలు ఇవ్వమని, లైట్లు ఇవ్వమని, నీళ్ళు ఇవ్వమని అడుగుతాం. గత 5 ఏళ్ళు కూడా టౌన్ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ అనధికారికంగా లేఅవుట్లు, అనధికారికంగా రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు లేవు, కాలువలు, డొంకలు, ప్రభుత్వ భూములు కూడా దున్నేసి అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు కనపడకుండా పోయారు. కొనుక్కున్నటువంటి వాళ్ళేమో మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇది గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి చేసినటువంటి పాప. ఆ విధంగా ఈరోజు కొనుక్కున్నటువంటి వాళ్ళు అందరూ దిక్కుతోచకుండా ఉన్నారు. ఆ విధంగా గత 5 ఏళ్ల రాష్ట్రంలో ఒక చిలకలూరుపేటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధమైనటువంటి అరాచక పాలన కొనసాగింది. ధనార్జనే ధ్యేయంగా దురాలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారు.